వైసీపీ అధినేత జగన్ పరామర్శ యాత్రలు పార్టీకి లాభమా నష్టమా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చడం మినహా ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పరామర్శ పేరుతో దండయాత్ర చేస్తూ కొత్త వివాదాలను కొని తెచ్చుకుంటున్నారన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. జగన్ నోటి వెంట వస్తున్న నరుకుడు భాషపై నేతలేమనుకుంటున్నారు? వైసీపీ అధ్యక్షుడి పరామర్శ ఓదార్పు యాత్రలపై పార్టీలో జరుగుతోన్న చర్చ ఏంటి? నరుకుడు భాషతో పార్టీకి మరింత నష్టం తప్పదని భావిస్తున్నారా? జగన్ హావభావాలు నోటి దురుసుపై వైసీపీ సీనియర్లు తాడేపల్లి ప్యాలెస్కి ఇచ్చిన సమాచారం ఏంటి? అటువైపు నుంచి వచ్చిన సమాధానం ఏంటి? వైసీపీ అధినేత జగన్ మళ్లీ ఓదార్పు యాత్రలు ప్రారంభించారు. నెలకొకసారి ఏదో ఒక పేరుతో పరామర్శకు వెళ్లి రచ్చ చేస్తూ రాజకీయంగా రభస సృష్టిస్తున్నారు. రప్పా రప్పా అంటూ నరుకుడు భాష వాడి తనలోని ఫ్యాక్షన్ సంస్కృతిని బయటపెడుతున్నారు. తన పర్యటనకు జనం బాగా వస్తున్నారంటూ సంబరపడుతున్న జగన్ వాపును చూసి బలం అనుకుంటున్నారని వైసీపీలోనే వినిపిస్తుంది. హడావిడి చేసే కార్యకర్తలను సమీకరించి ఒకచోట చేర్చి వారితో భజన చేయిస్తూ రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చిందన్న భ్రమల్లో బతుకుతున్నారు వైసీపీ అధినేత. జుగుప్సాకరమైన భాష, ఆవేశపూరిత హావభావాలు చేటు తెస్తున్నాయన్న వాస్తవాన్ని తమ అధినేత మర్చిపోతున్నారన్న కామెంట్స్ వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. హుందా రాజకీయాలు చేయకుండా వీధి పోరాటాలను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. జగన్ ఏ జిల్లా పర్యటనకు బయలుదేరినా, ఏ కుటుంబ పరామర్శలకు వెళ్లినా రాజు వెడలే రభసకు అన్నట్టుగా ఉంటుందే కానీ రాజకీయం చేసే విధంగా ఉండడం లేదన్నది సొంత పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతోనే గత ఎన్నికల్లో పరాభవం ఎదురైందన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు జగన్. ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. అయినా తమ అధినేత జగన్ వైఖరిలో మార్పు లేదని ఫ్యాన్ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను కలిశారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ నానా యాగి చేశారు. జగన్ వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలు పొగాకును తొక్కేయడంతో అన్నదాతలు బాగానే నష్టపోయారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ అక్కడ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రదర్శించిన ప్లకార్డులు రప్పా రప్పా నరుకుతాం, 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు చేస్తామన్న మాటలను వైసీపీ నేతలే ఆక్షేపించే పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రవర్తనతో పార్టీకి నష్టమే కానీ లాభం లేదన్న వాదనలు ఉన్నాయి. ఒక్కొక్కడిని వెంటాడి నరుకుతామని ప్రదర్శించిన ప్లకార్డులతో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయో జగన్ కు అర్థం కావడం లేదన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రాంగ్ సిగ్నల్స్ వెళ్లాయన్న ఆవేదన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. వెంట వచ్చిన వారు ఆహా ఓహో అంటూ ఈల వేసి గోల చేస్తుంటే ఆనందం పొందుతున్నారే కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోలేకపోతున్నారని అంటున్నారు. పైగా తన కామెంట్స్ ను నిస్సిగ్గుగా సమర్థించుకోవడం ఏంటన్నది వైసీపీ నేతల క్వశ్చన్. తెలుగుదేశం నేతలను నరుకుతామంటే తప్పేముందని మంచిదేగా అన్న జగన్ వ్యాఖ్యలను పరిశీలించిన వైసీపీ నేతలు అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా అని లోలోపల గుసగుసలాడుకుంటున్నారు. ఇటువంటి నరుకుడు భాష మంచిది కాదని సోషల్ మీడియాలో నెగిటివ్ గా వెళ్తోందన్న ఆందోళన వారిలో ఉంది. ఇది ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచుతోందని ఫ్యాన్ పార్టీ సీనియర్లు తాడేపల్లి ప్యాలెస్ కు సమాచారం పంపారని వినిపిస్తోంది. వైసీపీ పాలన ఎంత అరాచకంగా సాగిందో ప్రజల స్మృతిపథం నుంచి ఇంకా తొలగిపోలేదు. పోతుందని కూడా చెప్పలేని పరిస్థితి. అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టు చేయడం, కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించడం, పంచాయతీలు, సెటిల్మెంట్లతో పాటు స్థలాలు, భూ ఆక్రమణలను ప్రజలు మర్చిపోలేదు. ఇలాంటి అకృత్యాలు, అరాచకాలతోనే గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఇంటికి పంపారన్న వాస్తవాన్ని జగన్ విస్మరిస్తున్నారు. మళ్లీ అదే తీరుగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని 4-5 సీనియర్లు మాజీ సలహాదారుడికి సమాచారం పంపారని వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆ నేత ప్యాలెస్ అధినేతకు చెప్పారో లేదో కానీ ఆ మాజీ నుంచి వచ్చిన సమాధానం మాత్రం వారిలో కొందరికి మింగుడు పడలేదు. పాజిటివ్గా ఉంటే జనం పట్టించుకోరని, నెగిటివ్గా ఉంటేనే మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ప్రచారం వస్తుందని చెప్పడంతో మతిపోయినంత పనైంది. అంతేకాదు దూకుడుగా వ్యవహరించి నోటికి పని చెబితేనే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో నైతిక స్థైర్యం పెరుగుతుందని మరో నేత వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇలాంటి సమాధానాలతో ఆ సీనియర్లు మరింత కంగు తిన్నారు. ఇక తాడేపల్లి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెంటపాళ్లకు 2 గంటల్లో వెళ్లొచ్చు. కానీ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు 8 గంటలు ప్రయాణించి విజయయాత్రగా వెళ్లడం విమర్శలకు తావిచ్చిందన్న చర్చ వైసీపీలో సాగుతోంది. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత పార్టీ వైపు నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే బాగుండేదని మరికొందరు నేతలు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో మల్లేశ్వరరావు కుటుంబానికి జగన్ భారీగా ఆర్థిక సాయం చేస్తారని,
విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ జగన్ పరామర్శ మినహా రూపాయి కూడా ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి మాత్రం పార్టీ తరపున 10 లక్షలు ఇచ్చారు. జగన్ వ్యవహార శైలిని సోషల్ మీడియా ఉతికి ఆరేసింది. రప్పారప్పా భాషపై రఫ్ఫాడుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారంపై వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ పోకళ్లతో పార్టీకి జరిగే నష్టాన్ని సరైన రీతిలో విశ్లేషించి చెప్పేవారి కోసం వైసీపీ సీనియర్లు ఎదురు చూస్తున్నారు. పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్నదే చర్చ. దీనికి తోడు అధికార పార్టీతో పాటు సొంత చెల్లి, ఇతర పక్షాల నేతలు జగన్ నరుకుడు భాషపై అభ్యంతరం వ్యక్తం చేసి ఆక్షేపించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ ప్లకార్డులు పట్టుకున్న కార్యకర్తల కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందనే ఆందోళన వారిలో ఉంది. మొత్తం మీద జగన్ పరామర్శ యాత్రలు పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. మున్ముందైనా జగన్ వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.